వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూర్చింతలపల్లి మున్సిపల్ పరిధికి సంబంధించినటువంటి నాగిశెట్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి బాలబోయిన సత్యనారాయణ గారి రైతు దగ్గర ఉన్నాము. తను ఎంతకాలంగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు, తను ఏమేం పంటలు వేస్తున్నారు, అవి ఎప్పుడు వేసుకోవాలి అనేది పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యవసాయంలో పనిచేస్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? మా నాన్నగారి తర్వాత వ్యవసాయంలో ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాం. 30 సంవత్సరాలుగా వ్యవసాయంలో పనిచేస్తున్నాం. మీరు ఎక్కువగా పండించే పంటలు ఏంటి సార్? దాదాపుగా ఈ 30 సంవత్సరాల సర్వీస్లో ఏమేమి పంటలు ఎక్కువ పండించారు? నేను అయితే వరి పొలం, వరి తర్వాత టమాటా, తర్వాత వంగ, తర్వాత ఆకాకర, బోడకాకరకాయ, ఇవే మామూలుగా ఇవే పండిస్తాం. ఈ మూడింటి మీదనే ఎక్కువ కంటిన్యూ అవుతుంటాం మేము. ఇప్పుడు దాదాపుగా మీరు ఈ పొలము మీ సొంత పొలమా లీజ్ పొలం అండి. ఎంత లీజు తీసుకున్నారు సార్? ఇది ఎకరానికి 10,000 లెక్కల, పంటకు 6 నెలలకు ఎకరానికి 10,000 లెక్కలు తీసుకున్నామండి. 5 ఎకరాలు తీసుకున్నాము. 5 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ వంకాయ వేసినారు కదా, దీన్ని నాటుకోవాలంటే ముందుగా ఎట్లా చేపట్టాలి సార్? ముందు ఫస్ట్ మేము కల్టివేటర్ చేసుకొని పెండ వేసుకుంటాం. పశువుల పెండ కానీ గోవుల పెండ కానీ ఫస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళా మేము రోటావీటర్ కొట్టించేసి మళ్ళా బోజలు కొట్టేసి ఈ డ్రిప్ వేసుకొని వంగ నారు నర్సరీ ద్వారా తీసుకొని అందులో మేము విత్తనాలు తీసుకొని నర్సరీ ద్వారా వాళ్ళకి ఇస్తే వాళ్ళు నారు పోసి ఇస్తారు. ఆ నారు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. ఇప్పుడు పశువుల పేడ ఎట్లా పడుతుంది? డ్రిప్ ఎట్లా ఉంది? ఇప్పుడు మనకు ఓన్ ట్రాక్టర్ ఉంది. మన ట్రాక్టర్ ఉంటే వాళ్ళు అక్కడ 2,000 రూపాయలకు ఒక ట్రాక్టర్ ట్రిప్ ఇస్తారు. లేబర్కి 800 అవుతుంది. ఓ డీజిల్కి 300 ఖర్చు వస్తుంది. 31 రోడ్ ట్రిప్ పడుతుంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు పశువుల? ఇక్కడ ఈ లోకల్ అని రైతుల దగ్గరనే డైరీ ఫార్మ్లు రైతుల దగ్గర తీసుకొస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ మొక్కలు పెట్టుకునేటప్పుడు ఏ కాలంలో పెట్టుకుంటే బాగుంటుంది సార్? ఇది ఏ టైంలో పెట్టుకుంటారు? అట్లా టైం ఏమైనా ఉంటుందా? టైం ఉంటుంది. టైం ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా కానీ రేవతి కార్తీ మేను ఆకాకరకు, తర్వాత మే నెలలో రోహిణి కార్తీ, ఆ నెక్స్ట్ కార్తీ రెండో కార్తీ రోహిణి కార్తీలో టమాటాకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ నుంచే వంగ ఒక 1 మంత్ లోపల వంగ కూడా వేసుకోవచ్చు. ఈ ఆకాకర అనేది 6 నెలలు ఉంటుంది పంట. ఇప్పుడు ఈ వంకాయ పంటకు సంబంధించిన విషయానికి వస్తే ఇది మొక్కకు దూరం ఎంత దూరం పెట్టుకోవాలి? ఇది 2 ఫీట్స్ ఉండాలి. ఒక 2 ఫీట్ల దూరంలో పెట్టుకోవాలి. 2 ఫీట్ల దూరం. ఈ సాలుకు మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి? 5 ఫీట్లు ఉండాలి. 5 ఫీట్లు ఉండాలి. 5 ఫీట్ల దూరం ఉండాలి. ఇప్పుడు దాదాపుగా ఇవి డ్రిప్ ద్వారానే పండించుకోవచ్చా, కాలువల ద్వారా కూడా పండించుకోవచ్చు? కాలువల ద్వారా పండించుకోవచ్చు, డ్రిప్ ద్వారా పండించచ్చు. కానీ డ్రిప్ ద్వారా క్రాప్ తక్కువ ఉంటుంది, కాలువల ద్వారా పెట్టిన క్రాప్ బాగా వస్తుంది. అంటే నీళ్ళు ఎక్కువ పారుతాయి కాబట్టి ఏపుగా చెట్లు పెరిగి క్రాప్ ఎక్కువ ఉంటుంది. దీనికి మామూలుగా ఏమేం రోగాలు వస్తాయి సార్ ఈ వంక పంటకు? బాగా దీనికి అయితే ట్రిప్స్ బాగా ఉంటుంది. నేను కాయకు తొడిమే మన గ్రీన్ లేకుండా దాన్ని నల్లగా చేసేస్తే మనకు మార్కెట్లో రేట్ ఉండదు. దానికోసం మనకు ఈ పురుగు దానికోసమే ఎక్కువ వంగకు స్ప్రే ఎక్కువ చేయబడుతుంది. దాదాపు దీనికి ఏమేమి వ్యాధులు వస్తుంటాయి? దాదాపు ఏమేమి రోగాలు పడుతుంటాయి చేనుకు? ట్రిప్స్ వస్తుంది, ఈ రసం పీల్చే పురుగు, దోమ, కాయలో పురుగు వస్తుంది, వంకరగా, ఆకుముడత ఏముండదు. ఆకుముడత ఏముండదు కానీ కొన్ని వైరస్లు వస్తాయి. కొన్ని చెట్లు మొగ్గగానే వచ్చేసి ఏం కాయలు కాయకుండా ఉండిపోతాయి. దాని ద్వారా మిగతా చెట్లు కూడా వస్తుంది. ఆ చెట్టు ఎప్పుడైతే ఫస్ట్ వస్తుందో దాన్ని తీసి బయటేసి తగలబెట్టేసేయాలి. దాన్ని తగలబెట్టేసి రోగం అనేది అక్కడనే పోతుంది. ఇప్పుడు ఇది ఎంతకాలం పంట సార్ ఇది వంకాయ అనేది? ఇప్పుడు ఇది కరెక్ట్గా చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. 1 ఇయర్ వరకు ఉంటుంది. నాటుకున్నప్పటి నుంచి సంవత్సరం దాకా మంచిగా చేస్తే మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత కటింగ్ మేకలు కానీ మేపుకోవచ్చు, లేక కటింగ్ చేసుకొని మళ్ళీ ఎరువులు మంచిగా ఫెర్టిలైజర్స్ మంచిగా ఇచ్చేసుకుంటే మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుని మేకలను దోలి మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తుంది క్రాప్. ఇప్పుడు వచ్చిన క్రాప్ కన్నా డబుల్ క్రాప్ వస్తుంది. అవునా? ఓకే, కొత్త విషయం చెప్పినారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వంకాయ నారు వేసుకున్నాక ఎన్ని రోజులకు క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది సార్? ఇది 65 డేస్ 70 డేస్కు ఒక 65 రోజులు 70 రోజులకు స్టార్ట్ అవుతుంది నుంచి వేసిన తర్వాత. ఇప్పుడు మీరు ఎంత విస్తీర్ణం వేసుకున్నారు సార్ ఈ వంకాయ పంట? 20 గుంటలు వేసాం. 20 గుంటలు వేసినారు. ఎన్ని మొక్కలు పెట్టినారు? దాదాపు ఎన్ని మొక్కలు పెట్టినారు? 4,000 మొక్క పెట్టాం. 4,000 మొక్కలు. అంటే ఇప్పుడు మొక్క కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఏంటి మొక్క కాస్ట్ వచ్చేసి 2 రూపీస్ ఉంటుంది. 2 రూపీస్ ఉంటుంది. మీరు ఏ రకం విత్తనం వేసుకున్నారు ఇందులో? ఇది కావ్య అని
కావ్య తెల్ల వంకాయలో కావ్య రకం. ఆహా. ఇప్పుడు ఈ దిగుబడి ఎట్లా ఉంది సార్ దీని మార్కెట్లో, దీని రేట్లు ఎట్లా ఉన్నాయి? రేట్ అండి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది రేట్లు. ఇక రేట్లు అది మార్కెట్ మిగతా రైతుల దగ్గర మాల్ వెళ్ళేదాన్ని బట్టి మనకు మార్కెట్ ఉంటుంది. ఇక మొన్నటి వరకు ఒక 500 అమ్మింది, ఇప్పుడు 350 అయ్యింది. చెప్పలేము, ఇంకో 1 వీక్ తర్వాత 700 కూడా కావచ్చు. అంటే 15 కిలోల కవర్ లాగా 20 kgs కవర్, 20 కిలోల కవర్కి 300 500 అట్లా అమ్ముతున్నాం. దాదాపుగా మీకు ఎంత దిగుబడి, ఎన్ని కిలోల దిగుబడి వస్తుంది తెంపినప్పుడల్లా? తెంపినప్పుడల్లా మనకు 50 కవర్లు వెళ్తుంది. 50 కవర్లు 50 కవర్లు వెళ్తుంది. 1 వీక్లీ 50 కవర్స్ వెళ్తుంది. అంటే ఎప్పుడెప్పుడు తెంపుకోవాలి దీన్ని? తెంపుకునే రోజులు అంటే ఈ రోజు డే బై డే ఉంటాయి కదా, 5 డేస్కి ఒకసారి? 5 డేస్ కంపల్సరీ అవ్వాల్సిందే. లేకుంటే చిన్న సైజు తెంపితే మార్కెటింగ్లో చిన్న సైజు పోదు, పెద్దగా అయిపోతే పెద్ద సైజు పోదు, మళ్ళీ ఇత్తు ముదిరిపోతుంది. మీడియం సైజే ఉండాలి. ఉంటేనే వంట కానీ తీసుకునే వాళ్ళకి కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూలీలు అవసరం ఉంటారా, మీరే చేసుకుంటున్నారు? సరే, కూలీలు అవసరం. కూలీలు లేని పని కాదు. వాళ్ళను వర్క్ చేస్తేనే వాళ్ళు ఈ పక్కన ఉన్న గడ్డి కానీ తీయడము, మందు పోయడము, కాయలు తెంపడము అన్నీ వాళ్ళు చేస్తేనే అయితే. వాళ్ళతో పాటు మనం కూడా ఉంటాం. ఎంతమంది కూలీలు పడతారు సార్ మీకు? దాదాపు డైలీ 2 ఉంటారు. డైలీ 2 పెట్టుకుంటారు. మీరు కాకుండా మేము 2 ఉంటాం, 2 కూలీలు ఉంటారు. మీ భార్య భర్త కాకుండా నీకు 2 అదనంగా పెట్టుకుంటారు. వాళ్ళ కూలీలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళకు 400 నడుస్తున్నది, ఒకరు రోజు 400 రూపాయలు నడుస్తున్నది. ఇప్పుడు ఈ గడ్డి, ఇవి చెట్ల మూట గడ్డి ఉంది కదా, కలుపు నివారణ ఎట్లా చేపడతారు దీనికి? ఇక లేబర్ మేము వాళ్ళందరం కలిసి తీస్తాము. ఒక మిషన్ ఉంది మా దగ్గర, దాంతో మధ్యలో ఉన్న గడ్డిని కల్టివేట్ చేసుకుంటాం చిన్న మిషన్ తోటి. ఓకే. చెట్టు దగ్గర ఉన్నది మేము లైన్ పట్టుకుని తీసేసుకుంటాం. మీరే తీసేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఏమేమి స్ప్రేలు చేసినాం? అంటే స్ప్రేలు ఏమైనా చేస్తారా మామూలుగా? స్ప్రేలు చేస్తాం కంపల్సరీ. ఏంటంటే ఈ పూత, ఈ దోమ ఎంతకు ఈ పురుగు మందులు కొట్టినా కానీ తగ్గకపోతే మేము ఒక సైడ్గా ఒక 5 kgs బెల్లం ఒకటి నానబెట్టుకొని దాన్ని ఒక 3-4 డేస్ ఇట్లా మంచిగా కలిపేసుకొని జిగురు వచ్చాక ఒక డ్రమ్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తాం. స్ప్రే చేసినప్పుడు ఏమైందంటే ఈ ఉన్న దోమ కానీ ట్రిప్స్ కానీ అంతా అంటుకపోయేసి ఆ క్రాప్ తోటే కటింగ్ అయ్యి నెక్స్ట్ వచ్చే క్రాప్కు నీట్గా ఉంటుంది కాయ. ఇప్పుడు ఈ బెల్లం ప్రాసెస్ అనేది చేస్తే దోమ అనేది నివారించుకోవచ్చు అంటారు. అయినంత మనకు ఈ ఫెర్టిలైజర్స్ మందులు కొట్టడం ఎక్కువ వాడడం మేము, మామూలుగానే వాడతాం. కాకపోతే దీనికి ఎట్లయితే పోతుంది, వేప నూనె వాడతాం. వేప నూనె దాన్ని కూడా వేయడం, పొయ్యడం పెరగడానికి. ఇక మామూలుగా ఆవు పెండ కాల్ చేసుకుంటాం, ట్రాక్టర్ పెండ తీసుకుంటాం, డ్రమ్ములో కలిపి ఒక 3-4 డేస్ డ్రమ్ములో కలిపి చెట్టుకు పోస్తాం. అదే మెయిన్ ఎరువు. వేరే ఎక్కువ ఈ 1919s కానీ ఆ మందులు ఈ మందులు ఎక్కువ మేము యూజ్ చేయం. ఓకే సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ వంకాయ చెట్లకి నీళ్ళు అనేది ఎట్లా ఇచ్చుకోవాలంటే డే బై డే ఇచ్చుకుంటారా, రోజు ఇచ్చుకుంటారా? డైలీ ఇవ్వడం వల్ల డ్రిప్ నుంచి ఒక 2 hours డైలీ ఇస్తాం. 2 గంటలు 2 గంటలు డైలీ 12 to 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ మధ్యాహ్నం సమయంలో ఇచ్చుకోవాలి. ఇప్పుడు పొద్దున్న ఇస్తే కూల్ ఉంటుంది కాబట్టి అంత జర చెట్టుకు గ్రోత్కు ఇబ్బంది పడుతుంది. ఓకే. ఇప్పుడు ఈ పంటలు వేసుకోవాలనుకుంటే, ఈ పంటలు వేసుకున్నప్పుడు కూడా ఎలాంటి నేలలు సహకరిస్తాయి సార్? ఈ వంకాయ పంట కావచ్చు, టమాటా పంటలు కావచ్చు, ఎలాంటి నేలలు సహకరిస్తాయి వీటికి? వంకాయకైతే దుబ్బ పొలాలు కానీ ఎర్రమట్టి నేలలు కానీ బాగా వంగకు పనిచేస్తుంది, ఏపుగా వేరుగొస్తాయి అంటారు. ఇక వరి పొలాలకు వచ్చేసి నల్ల రేగలు వరి పొలాలు పనిచేస్తాయి, నీటిని ఆపుతాయి. ఓకే. ఇప్పుడు దీనికి ఏమైనా భూమి పరీక్షలు అట్లాంటివి ఏమైనా చేయించుకున్నారా మీరు? ఎవరన్నా? ఇంతవరకు అయితే ఎవరు రాలేదండి మా దగ్గరికి. ఇక మేమైతే సైడ్గా ఎఫెక్ట్స్ వేరే మందులు అవి ఇవి సూపర్ కానీ అవి కానీ పొలం ఖరాబ్ చేసేది కానీ ఏం వాడం. అయినంత మందం పంట పోయిందంటే కల్టివేటర్ చేసి ఉన్న కాడికి పేపర్ కానీ మల్చింగ్ పేపర్ వేస్తాం. పేపర్ ఒక చిన్న ముక్క కూడా భూమిలో ఒకటి తీసి సైడ్కి వేసి కాలబెట్టేస్తాం. ఈ భూమిలో కలవకుండా చేసేస్తుంటారు అన్నమాట, నీట్గా తీసేస్తాం. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీకు డ్రిప్పు కానీ ఇంకేమైనా కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందినాయా? మేము ఇక్కడ లీజు చేస్తున్నాం. ఓకే. లీజు ఇప్పుడు ఏమున్నా ఓనర్స్ రావాలంటే వాళ్ళు సిటీలో ఉంటారు, బయట వేరే అమెరికాలో ఉన్నారు ఇద్దరు. ఇక వాళ్ళు వచ్చి వాళ్ళ పాస్బుక్లు ఇవ్వాలంటే కష్టమవుతుంది. ఈ లీజుకు ఏదైతే కౌలు రైతు ఉన్నాడో ఆ రైతులకు కూడా కౌలు చేస్తున్న చూసి గవర్నమెంట్ వచ్చి ఎంక్వైరీ చేసి విలేజ్ లో ఎంక్వైరీ చేసి కౌలు రైతులు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్న ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది సార్. ఇప్పటి వరకు మీరు పంట వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం మీద ఎంత పెట్టుబడి పెట్టినారు సార్? ఇప్పుడు ఖర్చులు ఎంత వచ్చినాయి, దాని మీద లాభాలు ఎంత వచ్చినాయి? ఇప్పటి వరకు లాభాలు వచ్చినాయా? అక్కడికే సరిపోయింది? లాభాలు ఖర్చులు అనేది
ఫస్ట్ మేము స్టార్టింగ్ ఒక 30,000 స్టార్ట్ చేసాం. 30,000 స్టార్ట్ అయింది. తర్వాత ఖర్చులు వెళ్తూ ఇది పంట మీద వచ్చే కొన్ని డబ్బులతోటి పెట్టుబడి పెట్టుకుంటే వచ్చే లాభాలను మేము కానీ ఒక చిట్టి వేసుకున్నాం. ఆ చిట్టి కట్టుకోవడం, మా ఇంట్లో ఖర్చులు వెళ్ళడం, లేబర్ ఖర్చులకు ఇచ్చుకోవడం, ఇక ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ డీజిల్ పోసుకోవడం, ఇక ఇలా మెయింటెనెన్స్ అయితే 30,000 ఖర్చు పెట్టినాం. మనకు ఆ 30,000 మనకు రాగా ఇంకో 50,000 దాకా మిగలొచ్చు. సర్క్యులేషన్ అనేది చేస్తా ఉన్నారు. మన 50 మనకు రాగా లేబర్ మొత్తం వెళ్ళిపోతుంది ఈ 6 months లా. ఓకే, ఇప్పుడు ఇవి తెంపిన కాయలను ఎట్లా తీసుకుపోవడం, ఎక్కడ తీసుకుపోతున్నారు మీరు? మేము ఇక్కడ దగ్గరలో ఉన్న అల్వాల్ రైతు బజారు తీసుకెళ్తాం. కొన్ని పొద్దున్న వెళ్తాం. ఆ రైతు బజార్ కూడా ఇంతకుముందు పొద్దున్న 9 o'clock స్టార్ట్ అయ్యేది. అవును, ఇప్పుడు రాత్రి 1 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ మన కరోనా టైం నుంచి ఓకే వెళ్ళడం వల్ల రాత్రి 1 o'clock 2 o'clock లేచి మేము ఆటో ఎక్కి ఆటోలో తీసుకొని పోవడం జరుగుతుంది. అక్కడ అమ్ముకొని వచ్చే పొద్దున్న 7 అవుతుంది. 7కి వచ్చి అక్కడ నిద్ర ఉండలేదు. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక పొద్దు మేము పొలంలోకి వచ్చే వరకు 10:30, 11 అవుతుంది. మళ్ళీ ఏం వర్క్ చేసుకుందామన్నా టైం అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకో చివరిగా ఒక ప్రశ్న సార్. మాలాంటి యువతకు కావచ్చు, ఇంకెవరైనా కొత్తగా వ్యవసాయ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీ తరపున మా మీడియా వాళ్ళకి? వ్యవసాయం మాత్రం కంపల్సరీ చేయవలసిందే. ఎంత స్టడీ, ఎంత చదువుకున్న వాళ్ళైనా వ్యవసాయం లేకపోతే మన దేశం ముందుకు పోవాలి. మన 5,000 నోట్లోకి పోవాలంటే ప్రతి యువత ఎంత స్టడీ చదివినా సరే అతనికి ఉన్న పొలంలో వ్యవసాయం చేయాలా. ఆయన జాబ్ చేసుకోవాలి. వ్యవసాయం మాత్రం చేయవలసిందే కంపల్సరీ. సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు ఈ సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా మా తరపున కృతజ్ఞతలు సార్. సో చూశారు కదండి, ఇప్పటి వరకు రైతు సత్యనారాయణ గారు తను 30 సంవత్సరాల అనుభవంతో తను వేసుకున్నటువంటి పంటల్లో ఒడిదుడుకుల గురించి కావచ్చు, ప్రభుత్వ సహాయ సహకారాల గురించి కావచ్చు, ఈ వంగ పంట వేసుకునే విధానం కావచ్చు, పూర్తి స్థాయి సమాచారాన్ని తన మాటలోనే తెలియజేయడం జరిగింది. ఒక విషయం ఏంటంటే, భారతదేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు రైతులు. ఈ రైతులకు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్లకు అనుకూలమైనటువంటి పద్ధతులను చెబుతూ వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చదువుకున్నప్పటికీ కూడా వ్యవసాయాన్ని చేపడితేనే మనకు మనుగడ అనేది కొనసాగుతూ ఉంటుంది. మనకు మనిషికి కావచ్చు, ప్రతి జీవి కావచ్చు, ప్రధానంగా ఆహారం అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ వ్యవసాయాన్ని చేపట్టి భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనేది ఆంక్షతోనే తన మాటలోనే చిన్నగా తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్. వ్యవసాయ సమాచార విషయాలను తెలియజేయడానికి, కొత్త విషయాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కెమెరామెన్ వెంకట్ గౌడ్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.